ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఈ బస్సుల్లో మాత్రమే మహిళలకైతే ఫ్రీ అని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే కూటమి ప్రభుత్వం మనకైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ భాగంగా మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనుందండి. రేపు దీనిపై సమీక్ష నిర్వహించబడుతుంది. అదేవిధంగా సీఎం చంద్రబాబు గారు మనకైతే కొన్ని బస్సుల్లో మాత్రమే మహిళల ఫ్రీ జర్నీ దీనికి అనుమతి ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అంటే మనకి అన్ని బస్సులు కాకుండా కొన్ని సెలెక్ట్ చేస్తారండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంపై కసరత్తులు కూడా మొదలుపెట్టారండి. త్వరలోనే ఈ పథకాన్ని రాష్ట్రంలో మనకైతే ప్రారంభించనుందని చెబుతున్నారు. ఇంకా అదేవిధంగా ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే సీఎం చంద్రబాబు సర్కార్ ఇప్పటికే ఫ్రీ బస్సు పథకం అమలుపై అధికారుల ద్వారా తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న ఈ పథకంపై తీర్పు మనకైతే ఒక అంచనా కూడా రావడం జరిగిందని చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ఈ పథకం అమలుపై అధికారులు తయారు చేసిన నివేదికను సోమవారం సీఎం చంద్రబాబు మనకైతే అధ్యయనం చేసి వారితో సమీక్ష కూడా నిర్వహించనున్నారు. అంటే మనకైతే రేపు ఒక జరగబోతుంది మీటింగ్ అనేది. ఈ పథకం వల్ల ఆర్టీసీకి నెలకు 250 కోట్ల భారం పడుతుందని వారు అంచనా వేసినట్టుగా తెలుస్తుందండి. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో నిత్య సగటున 36 నుంచి 37 లక్షల మంది అయితే ప్రయాణిస్తున్నారండి. ఇంకా అదేవిధంగా వీరిలో దాదాపు మహిళలు అయితే మనకైతే ఉండడం జరుగుతుంది. మహిళలతో పాటు మనకైతే ఇక్కడ పురుషులు కూడా ఈ విధంగా మనకైతే వాళ్ళు ప్రయాణం కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ ప్రకారంగా. అందువల్ల ఇక్కడ మనం చూసినట్లయితే మహిళలు చూసినట్లయితే 15 లక్షలు ఉంటారని ప్రభుత్వం కూడా ఒక అంచనా కూడా వేయడం జరుగుతుందండి. ఇంకా అదేవిధంగా రాష్ట్రంలో ఉచిత బస్సు పథకాన్ని కొన్ని బస్సుల్లో మాత్రమే అమలు చేసి వీలని చెప్పుకోవచ్చండి. పల్లె వెలుగు, అల్ట్రా, అదేవిధంగా ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఫ్రీ జర్నీని మనకైతే అమలు చేసే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చండి ఈ ప్రకారంగా. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ప్రస్తుతం ఈ పథకం అమలు అవుతున్న రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో మహిళలకైతే ఆర్టీసీ బస్సులో 0 టికెట్ జారీ చేస్తున్నారు. ఆ టికెట్పై ఛార్జీ 0 అనే ఉన్న టికెట్ ఇచ్చే యంత్రంతో మాత్రం అసలు ఛార్జీ మనకైతే నమోదవుతుందని చెప్పుకోవచ్చండి. అంటే మనకు మాత్రం ఇచ్చే దాంట్లో 0 చూపించిన గవర్నమెంట్ లెక్కలో మనకి దానికి ప్రైస్ అయితే ఉంటుందండి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 65 నుంచి 70% మధ్య మీద ఉందని చెప్పుకోవచ్చండి. ఫ్రీ బస్సు పథకం అమలైతే 90% నమోదు కావచ్చని మనకైతే ప్రభుత్వం వారైతే ఒక అంచనా కూడా ఇప్పటికే వేయడం జరిగిందని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా మనకైతే అప్డేట్స్ అనేది అయితే రావడం జరిగిందండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసింది ఖచ్చితంగా. థ్యాంక్ యూ.